కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం. మన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిని పార్లమెంట్లో అంబేద్కర్ 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 అంత ఫ్యాషన్ అయిపోతుంది అంటూ పార్లమెంట్ లో అమిత్ షా గారు మాట్లాడిన మాటలకి దేశవ్యాప్తంగా ఈరోజు మొత్తం నిరసనలు బయలుదేరాయి. అంబేద్కర్ ని అసలు ఎన్నిసార్లు తలుచుకోవడం, అసలు దేవుని తలుచుకోవడం ఉంటే అసలు మీరు స్వర్గానికి పోయేవాళ్ళు కదా అని చెప్పి చాలా నీచంగా అసలు అమర్యాదపూర్వకంగా మాట్లాడినట్టుగా మొత్తం ప్రతిపక్షాలన్నీ కూడా ఈ రోజు మాట్లాడుతూ నిరసనలు పార్లమెంట్ లో నిన్న రాజ్యసభ లోక్సభలో కూడా నిరసనలు జరిగాయి. అయితే దేశవ్యాప్తంగా కూడా ఇదే తంతు జరుగుతోంది. ఈ రోజు మనం రేణిగుంట అంబేద్కర్ విగ్రహం దగ్గర మొత్తం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిరసన కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అందుకోసం నేరుగా చూద్దాం వాళ్ళు మాట్లాడే మాటలు. అంబేద్కర్ మాత్రమే రచించలేదు అని వాదించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ సందర్భంగా వాళ్ళందరికీ తెలియజేసేది ఏంటంటే అంబేద్కర్ చైర్మన్ గా ఉన్నారు. ఫైనల్ గా ఇందులో ఏవి పొందుపరచాలి, ఏవి పొందుపరచకూడదు అని నిర్ణయించాల్సింది ఫైనల్ గా ఆయనే. ఇవన్నీ కూడా ఈరోజు పేదలు కానీ మాట్లాడే హక్కు కానీ, ఈరోజు పార్లమెంట్ వ్యవస్థ కానీ, అసెంబ్లీ వ్యవస్థ కానీ, ఏదైతే ఎస్సీ ఎస్టీలకు రక్షణ కానీ ఇవన్నీ కూడా కల్పించే దాంట్లో ప్రధాన భూమిక పోషించింది మన అంబేద్కర్ గారు. ఈరోజు మన నాయకులు చెప్పినట్టుగా నడి పార్లమెంట్ లో నిలబడుకొని అంబేద్కర్ ని అవమానించిన అమిత్ షా కూడా హక్కును కల్పించింది అంబేద్కరే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న జనసేన నాయకులు కానీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు కానీ దీని మీద నోరు విప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. నిన్న జరిగిన పార్లమెంట్ లో అమిత్ షా గారు రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ అవమానించిన ప్రజా సంఘాల ఐక్యత, అంబేద్కర్ ఆశయాలని అనువాదం వద్దు, అనువాదం వద్దు, అమిత్ షా రాజీనామా చేయాలి. అమిత్ షా ఈ 7 సార్లు ఒక దేవుణ్ణి పనిచేస్తే 7 జన్మలకి మీకు పుణ్యం వచ్చి ఉంటుంది, నరకం నుంచి విముక్తి కలిగి ఉంటుంది అని చెప్పి మాట్లాడతారు. ఇటువంటి వాళ్ళ ఈ దేశాన్ని ఏలే పాలకుల ఇటువంటి వాళ్ళకి అర్హత ఉందా? ఈ రాజ్యాంగంలో అన్ని మతస్థుల్ని, అన్ని కులస్తుల్ని, అన్ని ప్రాంతాలని ఏకం చేసి ఈ రాజ్యాంగం చెప్పినట్టు నడుచుకుంటుందా ఈ దేశంలో ఈ రోజు అదే రాజ్యాంగంతో అధికారంలోకి వచ్చి అధికార పీఠమెక్కి ఈ రోజు రాజ్యాంగాన్ని మార్చేస్తారంట. ఒకరు రాజ్యాంగం మార్చేస్తారంటే, ఒకరు రాజ్యాంగ సవరణలు చేస్తారంటే, అసలుకి దళితులకే రిజర్వేషన్ లేదు, ఎవరికి రిజర్వేషన్ లేదని మాట్లాడతారు. జోహార్ బిఆర్ అంబేద్కర్. మిత్రులారా, ఈరోజు ఈ దేశం మొత్తం మీద అనేక చోట్ల ఈ అమిత్ షా గారికి వ్యతిరేకంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎందుకంటే భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారిని పార్లమెంట్ లో అవమానపరిచిన అమిత్ షాని వెంటనే తొలగించాలని చెప్పేసి ఈ కార్యక్రమం. ఆనాడు 48, అదేవిధంగా 47, 50 దాకా అనేక మందితో, మేధావులతో, అదేవిధంగా అనేక రాజకీయ పార్టీలతో, అనేక మత
పెద్దవాళ్ళతో కలిసి భారత రాజ్యాంగం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ భారత రాజ్యాంగాన్ని ఈరోజు నిర్మించిన బిఆర్ అంబేద్కర్ గారిని అవమానపరిచే విధంగా అమిత్ షా గారు నిన్న పార్లమెంట్ లో చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి. అదేవిధంగా ఏ రాజ్యాంగం పైన ఆయన ఆ మంత్రి పదవి తీసుకున్నాడో స్వచ్ఛంగా ఆయనే రాజీనామా చేయాలి. సిగ్గు శామం ఏమన్నా ఉంటే, సిగ్గు శామం ఉంటే అమిత్ షా గారు వెంటనే పదవికి రాజీనామా చేయాలి. లేని పక్షంలో మోడీ గారు ఆయన తొలగించాలి. ఈ రెండు లేకుండా మాకు ఈ భారతదేశ పైన ఎలాంటి మనం రాసిన రాజ్యాంగం పైన మేము నడుచుకుంటామని చెప్పేసి ఈరోజు అంబేద్కర్ ని అవమానపరిస్తే రాబోయే కాలంలో ఈ అంబేద్కర్ బిడ్డలుగా ఈ రాజ్యాంగ నిర్మాతకి అవమానపరిస్తే దేశం మొత్తం మీద నుంచి పెద్ద ఎత్తున ఉద్యమాలు చలవేసే పరిస్థితి ఉంది. ఆ ఉద్యమాల్ని మీరు ఆపలేకుండా పోతారు. నిన్న పార్లమెంట్ లో జరిగిన అంబేద్కర్ గారికి అక్కడ అమిత్ షా గారు అతన్ని అంబేద్కర్ అనేసి మాట్లాడటము చాలా దారుణం అనేసి కూడా మేము చెప్తాండము. గిరిజన బలహీన వర్గాలకు అందరికీ కలిసి అంబేద్కర్ గారే దేవుడు అనేసి మేము తెలియజేస్తున్నాము. అదే విధంగా గిరిజన సంఘం తాంచి కూడా ప్రజలందరికీ కూడా, ఎందుకంటే ఈ రోజు ఆ పార్లమెంట్ లో కూర్చొని రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి విధానాలతో మీరు ఎంపీలుగా అయ్యి మంత్రి పదవులు బట్టి ఆయన ఇచ్చినటువంటి భిక్షతో మీరు ఈ రోజు పార్లమెంట్ లో ఈ రోజు చర్చిస్తున్నటువంటి అలాంటి మహానుభావుడిని అదే పార్లమెంట్ లో అవమానం చేయడం అంటే ఇది ఎంత సిగ్గుచేట అని చెప్పేసి ఈ రోజు భారతదేశంలో ప్రజలందరూ కూడా తిరగబడుతున్నారు. భారతదేశం మొత్తం కూడా ఈ రోజు అట్టుడిపోతా ఉంది. ఇది గమనించాల్సిన అవసరం మోడీకి గాని అమిత్ షాకి గాని గుర్తుండిపోయే విధంగా ఈ రోజు భారతదేశంలో హరిజన గిరిజన దళిత వర్గాలు అందరూ కూడా బుద్ధి చెప్పే విధంగా చేస్తున్నారు. మిత్రులారా, ఈ రోజు మన భారతదేశంలో చూస్తే ఆడపడుచులు ఎలా ఉండాలి, అదే విధంగా కార్మికులకు ఏ చట్టాలు కావాలి, అదే విధంగా ఈ రోజు రాజ్యాంగాన్ని లా అండ్ ఆర్డర్ ని ప్రజలందరూ కూడా సంక్షేమంగా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో అదే విధంగా అక్కడ ఉన్నటువంటి భారతదేశం బార్డర్ లో చైనా బార్డర్ లో కూడా లేదా పాకిస్తాన్ బార్డర్ లో కానీ మన సైనికులందరూ కూడా ఏ విధంగా మన వాళ్ళందరినీ కూడా ఈ రోజు మనం సంతోషంగా ఉన్నామంటే ఆయన పెట్టినటువంటి చట్టాలు, ఆయన తీసుకొని వచ్చినటువంటి భారతదేశానికి ఆయన తీసుకొని వచ్చినటువంటి చట్టాలు ఇవన్నీ తీసుకొని వచ్చినటువంటి అంబేద్కర్ గారిని అదే పార్లమెంట్ లో మీరు అవమానం చేయడం, అదే విధంగా ఆయన రాసినటువంటి రాజ్యాంగాన్ని ఈ రోజు మొత్తం పూర్తిగా కూడా రాజ్యాంగం కనుమరుగైపోయే విధంగా ఆ రోజు ఏదైతే మనవాదాన్ని అంబేద్కర్ గారు కాల్చి ఇది కాదు మన భారతదేశానికి కావాల్సింది, మనకు కావాల్సింది రాజ్యాంగం అని చెప్పి తీసుకొని వచ్చినటువంటి ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాలని మార్పులు చేర్పులు చేస్తూ ఆఖరికి మనవాదాన్ని ముందుకు తీసుకొని చేసేటువంటి ఈ మతోన్మాద బీజేపీ నాయకత్వంలో ఉన్నటువంటి మోడీ గారు కానీ అదే విధంగా అమిత్ షా గారు కానీ అందుకనే ఈ అమిత్ షా గారిని ఈ మంత్రి పదవి నుండి తొలగించాలని చెప్పి మేమంతా డిమాండ్ చేస్తున్నాం. అన్ని సంఘాలు ఇచ్చేసి ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేయడంలో ప్రధాన ఉద్దేశం రాజ్యాంగమా, భారత రాజ్యాంగమా నీ జాడ ఎక్కడంటే మనువాదుల చేతుల్లో ఉన్నటువంటి పార్లమెంట్ లో ఉంటున్నానంటుంది. మనువాదాన్ని, మనువాద చట్టాన్ని, మనువాద రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు అని దాదాపు 5 సంవత్సరాల నుంచి గగ్గోలు పెడుతున్నా కూడా ఎవరికి కూడా పట్టనటువంటి పరిస్థితి. ఈరోజు చెప్తున్నాం, ఖచ్చితంగా భారతదేశంలో మనువాద రాజ్యాంగాన్ని తీసుకురావడంలో భాగంగానే ఈ మాటలు. కుల వివక్షత బాగా విచ్చలవిడిగా ఉండి మతోన్మాదాన్ని విచ్చలవిడిగా చేసి వాళ్ళు అనుకున్నటువంటి 1 నేషన్ 1 దేశం 1 హిందువులు అనే మాటే చెప్తున్నారు. అయ్యా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ హిందువులమే, కానీ ఈ మాట చెప్పి ప్రజలను విడగొట్టి బ్రిటిష్ వాళ్ళు ఎట్లయితే విడగొట్టారో దానికి 10 ముక్కలుగా విడగొట్టి ఈ భారతదేశాన్ని పరిపాలించాలనుకుంటున్నారు.
దళితుల్ని ఇంకా దళితులుగా అణగదొక్కాలనుకుంటున్నారు. బీసీల్ని ఇంకా బీసీలుగా ఇంకా అద్మాన పరిస్థితిలో తీసుకుపోవాలనుకుంటున్నారు. కానీ పెద్దకు సంబంధించిన కులంలో ఉన్న వాళ్ళు కూడా పేదలు పేదలుగానే ఉంటారే తప్ప ఎవరు కూడా బతికి బట్టబడే పరిస్థితి లేదు. ఒకరినొకరు కొట్టుకునే పరిస్థితి, ఆదిమ సమాజాన్ని తిరిగి తీసుకురావాల్సిన పరిస్థితి. ఈ రోజు అంబేద్కర్ని అన్నారంటే అది ఒక ప్లాన్ ప్రకారమే అంటున్నారు. ఒక చర్చ పెడితే ఎట్లా కింద స్పందిస్తారా లేదా, వీళ్ళ స్పందన బట్టి ఇంకా డోసు పెంచాలా లేదా, అవసరమైతే ఆ డోసును తగ్గించుకోవాలా లేదా అనేసి ప్లాన్ ప్రకారమే చేసేటువంటి ఈ మతోన్మాదుల కుట్రలు అరికట్టాలంటే ప్రజలు కూడా స్పందించాలి. ప్రజా సంఘాలే కాదు, ప్రజల ఆలోచనలు కూడా మార్పు రావాలనేసి ఈ సందర్భంగా స్వతంత్రం వచ్చిన తర్వాత అనేక మందితో నెహ్రూ, గాంధీ వీళ్ళందరితో కూర్చొని రాజ్యాంగాన్ని అమలు చేశారు. అదే విధంగా ఇప్పుడు వీళ్ళు బీజేపీ వచ్చినాక ఒక్కొక్క రాజ్యాంగాన్ని ఒక్కొక్క విధంగా అమలు చేయకుండా దాన్ని తీసివేస్తూ బీజేపీ చేతిలోకి తీసుకుంటుంది. అదీ కాక బీజేపీ మత కలహాలు సృష్టించు ఇటు క్రిస్టియన్, ఇటు ముస్లిం, ఇటు దళితులు, ఇటు అందరినీ చిత్రహింసలు పెట్టి నాశనం చేస్తున్నారు. అదే విధంగా అయ్యా ఇక్కడ ప్రజలందరూ ఒకటే, ప్రజలందరూ నెత్తురు పోస్తే కూడా ఒకటే, ప్రజలందరూ డబ్బు, ఈ డబ్బు అందరికీ ఒకే మాదిరిగా ఉంటుంది. పేదవాడికి 50, గొప్పవాడికి 50, మధ్య తరవాడికి 50. మన భారతదేశంలో ఈ 50 కొలచిచ్చులేదు ఈ డబ్బుకి. అదే విధంగా ఈ బీజేపీ వచ్చినాక కొలచిచ్చు పెడుతుంది. రాబోయే కాలంలో ప్రతి ఒక్కరికి, ప్రతి కులానికి తనిగా డబ్బు కూడా చేయిపోతుంది. అది మనం సహించాం. ఈ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసింది మనం ఒక్కటి కంఠంగా అమలు చేయాలని నేను మనం చేసుకుంటూ వినిపిస్తున్నాను.